వెల్కమ్ బ్యాక్. నేటి తరం పిల్లలకు తెలుగు భాషను సులభం చేయాలన్న సంకల్పంతో ఒక ఉపాధ్యాయుడు రూపొందించిన టూల్ మైస్లేట్. పిల్లల కోసం రూపొందించిన ఈ ఇన్నోవేటివ్ పలక నిరక్షరాస్యులకు సైతం ఎంతో ఉపయోగకరంగా మారింది. కేవలం 45 రోజుల్లో సులభంగా తెలుగు చదవటం రాయటం నేర్పిస్తుంది. 3 భాషలతో పాటు గణితంలో బేసిక్స్ను ఈజీగా నేర్పిస్తున్న మైస్లేట్ టూల్పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. తెలుగు మన మాతృభాష. కానీ ఇటీవల కాలంలో ఇంగ్లీష్ మీడియం చదువుల మూలంగా చాలా మంది పిల్లలు తెలుగులో వెనకబడుతున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ముందుండే కొంతమంది పిల్లలు తెలుగు చదవడానికి రాయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కొంతమంది పిల్లలు బేసిక్స్ సరిగ్గా నేర్చుకోక చదువులో వెనకబడుతున్నారు. వీళ్ళు పై తరగతులకు వెళ్తున్నా చదువులో మాత్రం ప్రతిభ చూపలేకపోతున్నారు. ఇలాంటి పిల్లల కోసం సులభంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు గణితంలోని ప్రధాన ప్రక్రియలను సులభంగా నేర్పేందుకు ఎస్జిటి టీచర్ తావురియా నాయక్ అద్భుతమైన టూల్ రూపొందించాడు. అదే మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్. మైస్లేట్ ఇన్నోవేటివ్ స్కూల్ అనగానే ఇదేదో డిజిటల్ టూల్ అనుకుంటే పొరపాటే. అత్యంత తక్కువ ఖర్చుతో కేవలం ఒక లామినేటెడ్ షీట్ పైనే మార్కర్ తో అక్షరాలు, పదాలు రాసేలా దీన్ని తయారు చేశాడు. ఈ టూల్లో తెలుగు వర్ణమాలలోని అక్షరాలు, ఆంగ్ల అక్షరాలతో పాటు గణిత ప్రక్రియలు, సంఖ్యల నిలువు, అడ్డు వరుసల్లో అచ్చువేసి ఉంటాయి. అక్షరాలను సులభంగా నేర్పుతూ, రాయిస్తూ పదాలను రూపొందించేలా వినూత్న మెథడాలజీతో తావురియా నాయక్ దీనికి రూపకల్పన చేశాడు. మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ తో కేవలం 45 రోజుల్లోనే ఎవరైనా సులభంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఏకకాలంలో తెలుగు రాయడంతో పాటు చదవడం కూడా నేర్చుకునేలా ఈ టూల్ ఉపయోగపడుతుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు సాధారణ గణిత ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, గుణకార భాగాహారాలను సైతం నేర్చుకోవచ్చు. నేను యాక్చువల్లీ 20 సంవత్సరాల సర్వీస్ ఎస్జిటిగా పనిచేస్తున్నాను. విద్యార్థులు ఎవరు నేర్చుకోవడంలో డ్రాప్ అవుట్ కావద్దు. ఆ కాన్సెప్ట్ నేను ఏదైతే బేస్ చేసుకున్న మెథడాలజీ ఏదైతే ఉందో ప్రక్రియలు వీటిని ఆధారం చేసుకొని నేను లెసన్ చెప్పేవాడిని. నేను చిన్నగా ఈజీ లెర్నింగ్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ పెట్టాను. చాలా స్కూల్స్లలో వెనుకబడిన మండలాలను ఎంపిక చేసుకొని అక్కడ ఈ టూల్స్ గురించి వివరించాను. సో వాళ్ళకు ఈ టూల్స్ ఇచ్చి మెథడ్ మీద ఒక డెమాన్స్ట్రేషన్ క్లాస్ ఇచ్చాం. 10 రోజులు రీడింగ్ కాన్సెప్టు, తర్వాత పదాల నిర్మాణ పద్ధతిలో నేర్చుకునే విధానాన్ని వాళ్ళకి చెప్పాను. అలాగే చేశారు. కొన్ని స్కూల్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. లాస్ట్ డిసెంబర్ చివరిలో వచ్చాయి. వస్తే సార్తో చెప్పాను, సార్కి డిసెంబర్ చివరిలో మన కాపీ రైట్ వచ్చేసింది సార్, ట్రేడ్ మార్క్ వచ్చేసింది, డిజైన్ పేటెంట్స్ కూడా అప్లికేబుల్ అయిపోయింది. మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వమే తనకు స్ఫూర్తి అంటున్నాడు తావురియా నాయక్. అక్షరాస్యతలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం ఈచ్ వన్ టీచ్ వన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అక్షరాస్యతలో వెనకబడిందని ఒక సందర్భంలో అసెంబ్లీలో హరీష్ రావు అన్న మాటలు తావురియా నాయక్ ను ఆలోచింపజేశాయి. ఈచ్ వన్ టీచ్ వన్ అనే ప్రభుత్వ నినాదం స్ఫూర్తితో మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ ను రూపొందించారు. తావురియా నాయక్ ప్రస్తుతం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఈదుల నాగులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరూ సులభంగా నేర్చుకునే సంకల్పంతో ఈజీ లెర్నింగ్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించారు. ఈదుల నాగులపల్లి పాఠశాల హెడ్ మాస్టర్ సహాధ్యాపకుల సహకారంతో తన టూల్ కు మరిన్ని మెరుగులు దిద్దారు. మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ఈదుల నాగలపల్లి పాఠశాలతో పాటు పలు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ టూల్ ను పరిచయం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని మనూరు, కామారెడ్డి జిల్లాలోని డెగ్లూర్, గాంధారి పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేశారు. తెలుగు భాష రాయటానికి, చదవడానికి ఇబ్బంది పడే పిల్లలపై శ్రద్ధ పెట్టారు. మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ ద్వారా వారికి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫలితంగా 1.5 రోజుల్లోనే పిల్లలు సులభంగా తెలుగును నేర్చుకున్నారు. మా దగ్గర 6లో చేరే విద్యార్థుల్లో తెలుగును చదవడంలో చాలా వెనుకబడి ఉండేవారు. 2018 సంవత్సరంలో మా పాఠశాలకు త్రవేనాయక్ అనే ఎస్జిటిగా మా పాఠశాలకు వచ్చి తన నైపుణ్యంతో తయారు చేసిన మైస్లేట్ పలక గురించి మాకు చెప్పడం జరిగింది. నేను వారితో అన్నాను, మన పాఠశాలలో మొదటగా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత
దాని గురించి మనం బయట ప్రచారం చేసుకుందాము అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మా 6th, 7th, 8thలో తెలుగు చదవడంలో వెనుకబడ్డ పిల్లల్ని ఒక గ్రూప్గా తయారు చేసి వారిని తన చుట్టూ కూర్చోబెట్టుకొని వారికి దాదాపుగా ఒక నెల రోజుల పాటు చెప్పడము, చదివేయడం, ప్రాక్టీస్ చేయించడం జరిగింది. తద్వారా కొంతమంది మొత్తమే ఒక రాములు అండ్ లక్ష్మణ్ అనే తండావ పిల్లలకి మొత్తం అక్షరాలు కూడా రాయడం రాకపోయి ఉండే. ఆ స్లేట్తో ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళు రాయడం, చదవడం నేర్చుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే విద్యార్థులకు మైస్లేట్ అనేది అక్షరాలు గుర్తింపుకు ఆసక్తిగా నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మాతృభాష నేర్చుకుంటే అన్ని భాషల మీద, అన్ని సబ్జెక్టుల మీద పట్టు అనేది వస్తుంది. ఇంకోటి ఇది చాలా ఆసక్తిగా నేర్చుకుని తను మర్చిపోకుండా ఉండడానికి ఈ స్లేట్ అనేది, మైస్లేట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. కొంతమంది విద్యార్థులు అందరూ ఒకే స్థాయిలో నేర్చుకోలేకపోతారు కాబట్టి కొందరు స్లో లెర్నర్స్ ఉంటారు, వాళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటారు. అలాంటి విద్యార్థులకు ఇది అందరి విద్యార్థులతో సమానంగా నేర్చుకుని వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి, మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంది. మిగతా వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా దగ్గర అయితే చాలా బాగుంది. ఈ మధ్యలో 2018 ట్రాన్స్ఫర్లో మా పాఠశాలకి తావూరి నాయక్ అనే ఉపాధ్యాయుడు ట్రాన్స్ఫర్ మీద వచ్చి మరి వారు అంతకుముందు నుంచి చేస్తున్నటువంటి ప్రయోగంలో భాగంగా మాకు మైస్లేట్ అనే తెలుగు స్పష్టంగా నేర్చుకోవడానికి, ధారాళంగా నేర్చుకోవడానికి, సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుందని దాన్ని పరిచయం చేశాడు. అది మేము అందరం విన్న తర్వాత బాగుంది, పూర్తి స్థాయిలో దాన్ని ప్రయత్నం చేసి సాధించడం చెప్పి ప్రోత్సహించాం. పాఠశాలలో వారు ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా దాంట్లో నా గణితానికి పరంగా సంబంధించిన స్థాన విలువలు సింపుల్గా నేర్చుకునే విధానము, అంకెలు రాయడం అక్కడే ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయగలుగుతాడు పిల్లవాడు. అది ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చుకునే విధంగా పలక ఉంది. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. 1-2 సార్లు, ఒక్కసారి కాకుండా ఒక మోర్ ఎగ్జాంపుల్స్ దాని మీద అతను సాధించేటువంటి ఆస్కారం ఉంది. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల అతనికి సాధన అనేది బాగా జరుగుతుంది ఈ స్లేట్ ద్వారా సాధ్యమని నేను అనుకుంటున్నాను. మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ కేవలం పిల్లలకే కాకుండా నిరక్షరాస్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తావూరి నాయక్ చెబుతున్నారు. రోజుకు 15 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు 45 రోజుల్లో సులభంగా తెలుగు నేర్చుకోవచ్చంటున్నారు. ఈ మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ కు గతేడాది పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ రావడం విశేషం. ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నారని తావూరి నాయక్ చెబుతున్నారు. మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ ను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. ఈ మైస్లేట్ లో తెలుగు లాంగ్వేజ్ ఉంటుందండి. చదవడం, రాయడం కంప్లీట్ నేర్చుకుంటాడు. దాంతోపాటు అసలు చదవడం, రాయడం నేర్చుకోవడం కాదు సార్, ఈ నేర్చుకునేవాడే ఒక ఆథర్ అవుతాడు, ఒక రచయితగా మారుతున్నట్టే నాకు అనిపిస్తుంది ఈ టూల్ పైన నేర్చుకోవడం. తెలుగు నేర్చుకుంటాడు, దాంతోపాటు హిందీ నేర్చుకుంటాడు, ఆంగ్లంలో పదాలు కూడా నేర్చుకుంటాడండి. దీని మీద 100 సార్లు రాయడం, చదవడం, వచ్చేదాకా ప్రాక్టీస్ చేసుకునే ఒక మొండి పట్టుదల దాంట్లో ఉంటుంది. అయితే ఈ టూల్ని నేను చతురస్రాకారంలో చేశాను, దీర్ఘ చతురస్రాకారంలో చేశాను. ఇల్లిటరేట్ పీపుల్ గవర్నమెంట్ ఒక 1 year ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా ఒక 100 days దాని మీద ప్రజలు వర్క్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు కేటాయించిన లిటరేట్ అవుతారు సార్. అది హామీ ఇవ్వగలుగుతా సార్. మొత్తంగా తావూరి నాయక్ రూపొందించిన మైస్లేట్ ఇన్నోవేటివ్ టూల్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్షరాస్యత పెంచేందుకు ఈ టూల్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.